హలో గుడ్ మార్నింగ్ హిట్ టీవీ మార్నింగ్ ఎడిషన్ స్వాగతం. నేను మీ విక్రమ్ పోలా. ఈరోజు మకర సంక్రాంతిని పురస్కరించుకొని హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ పండగ మీ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ ఇప్పుడు తెలంగాణ ఈనాడు ఎడిషన్ చూద్దాం. తెలుగు దినపత్రికల్లో ప్రధానంగా తెలంగాణ ఈనాడు ఎడిషన్ మొదటిగా ఫస్ట్ ఛాంపియన్, ఇది స్పోర్ట్స్ పేజీతో స్టార్ట్ అయింది. ఇందోర్లో ఇరగదీశారు అంటూ కూడా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండవ టీ20లో ఇండియా ఘన విజయం సాధించింది 6 వికెట్లతో. జైస్వాల్ 68 పరుగులు చేయగా మరొక శివం దూబే 63 పరుగులతో నాట్అవుట్గా నిలిచి సిరీస్ని కైవసం చేసుకున్నారు. 173 పరుగుల లక్ష్యాన్ని తేలిగ్గా అలవోకగా 16వ ఓవర్లోనే సాధించారు ఇండియన్ బ్యాట్స్మెన్. బాదుడు యశస్వి జైస్వాల్, శివం దూబే ఇందోర్లో ఎరగదీసేశారు. మామూలుగా కొట్టలేదు, కళ్ళు చెదిరే బ్యాటింగ్తో ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ను చితకబాదేశారు. 4లే 4లు 6లే 6లు ఫలితంగా రెండో టీ20లో ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా ఓడించిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను చేజిక్కించుకుంది. తన స్పిన్ మాయాజాలంతో అక్షర్ పటేల్ కూడా భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక్కడ మనం చూస్తున్నాము 2 వికెట్లకి 17 పరుగులకు 2 వికెట్లు తీశాడు అక్షర్ పటేల్. ఇక మొత్తం మీద ఆఫ్ఘనిస్తాన్ చూసినట్లయితే మొత్తం 172 పరుగులు చేసింది. 173 పరుగుల విజయ లక్ష్యంతో భారత్ 15.4 ఓవర్లో 4 వికెట్లు 173 పరుగులతో ఘన విజయం సాధించింది ఇండోర్లో. ఇక మరొక విషయానికి వస్తే మరొక రన్నరప్తో సరి ఇక్కడ ఫైనల్లో ఓడిన సాత్విక్ జోడీ మలేషియా ఓపెన్లో స్వర్ణం గెలుస్తారనుకున్నటువంటి చిరాగ్ సాత్విక్ అదేవిధంగా సాయిరాజ్ జోడీ మలేషియా ఓపెన్లో ఫైనల్లో ఓటమి చెందింది. రన్నరప్తో సరిపెట్టుకుంది. టైటిల్తో కొత్త ఏడాదిని ఆరంభించాలని ఆశించిన భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీకి నిరాశ ఎదురైంది. మలేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో ఆఖరి వరకు పోరాడిన సాత్విక్ సాయిరాజు చిరాగ్ శెట్టికి ఓటమి తప్పలేదు. తొలి గేమ్ను అలవోకగా గెలిచిన నిర్ణయాత్మక గేమ్లో 11-7తో ఆధిక్యంలో నిలిచిన చివరికి టైటిల్ను చైనా జోడీనే పట్టుకుపోయింది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో రెండో సీడ్ సాత్విక్ చిరాగ్ జంట 21-9, 18, 21-17, 21తో ప్రపంచ నంబర్ 1 లియాంగ్ వీకెంగ్ వాంగ్ చాంగ్ జోడీ చేతిలో పరాజయం పాలైంది. ఇక జకో మొదలుపెట్టాడు ఆస్ట్రేలియన్ ఓపెన్లో శుభారంభం. ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కనుక సాధించినట్లయితే ప్రపంచంలో అత్యధికమైనటువంటి గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన వాడవుతారు. ఇప్పటికీ జకోవిచ్ మార్గరెట్ కోర్టు ఎవరైతే 24 టైటిల్స్తో ఉన్నారో సాధించిందో ఆమెతో సమానమైనటువంటి టైటిల్స్ సాధించున్నాడు. ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కూడా గెలిచినట్లయితే అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించినటువంటి ఆటగాడిగా చరిత్ర పుటలకు ఎక్కుతాడు జకోవిచ్. ఇక్కడ టైటిల్ ఫేవరెట్ నోవాక్ జోకోవిచ్ 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ వేట మొదలుపెట్టాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో శుభారంభం చేశాడు. అయితే విజయం కోసం 4 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. మహిళల సింగిల్స్లో వోజ్నియాకి రెండో రౌండ్లోకి దూసుకెళ్ళింది. ఇక కివీస్ను ఓడించి రేసులో భారత్. హాకీలో ప్యారిస్ ఒలింపిక్స్ దిశగా భారత హాకీ అమ్మాయిలు ఒక అడుగు ముందుకేశారు. స్వదేశంలో జరుగుతున్న ఒలింపిక్ క్వాలిఫైర్స్ తొలి మ్యాచ్లో అమెరికా చేతిలో ఓడి నిరాశపరిచిన భారత జట్టు ఆదివారం న్యూజిలాండ్ను 3-1 చేతితో చిత్తు చేసింది. ఇక రెండో టీ20 కివీస్దే పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరాజయ పరంపర కొనసాగుతుంది. ఆస్ట్రేలియా చేతిలో టెస్ట్ సిరీస్లో వైట్ వాష్కి గురై న్యూజిలాండ్లో అడుగుపెట్టిన పాకిస్తాన్ ఇక్కడ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. 5 టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో ఆ జట్టు 21 సిరీస్లో 0-2తో వెనకబడింది. మొదట మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫిన్ అలెట్ 74 పరుగులు 41 బంతుల్లో మెరుపులతో కివీస్ 8 వికెట్లకు 194 భారీ స్కోర్ చేసింది. పాక్ బౌలర్లో హ్యారిస్ రౌఫ్, అబ్బాస్ ఆఫ్రిది రాణించారు. అనంతరం పాక్ 19.3 ఓవర్లో 173 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక వన్డే టీ20లకు అశ్విన్ ఎందుకంటూ కూడా యువరాజ్ సింగ్ సంచలనమైనటువంటి ప్రకటన చేశాడు. అశ్విన్ కేవలం టెస్టులకు మాత్రమే పనికొస్తాడు, పొట్టి ఫార్మాట్స్లో అంటే వన్డేలో టీ20లో అతను పనికిరాడు, అతన్ని అశ్విన్ని ఎందుకు తీసుకుంటున్నారంటూ కూడా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ చేసినటువంటి ప్రకటన సంచలనం సృష్టించింది. ఇక క్యాండిడేట్స్కు కార్ల్సన్ దూరం అయ్యాడు. చెస్లో దిగ్గజ ఆటగాడు కార్ల్సన్ ఈసారి క్యాండిడేట్స్ చెస్ టోర్నీకి దూరంగా ఉంటున్నాడు. క్రికెట్కు షాన్ మార్ష్ గుడ్ బై చెప్పాడు. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ షాన్ మార్ష్ అన్ని ఫార్మెట్ల క్రికెట్కు గుడ్ బై చెప్పి అందరినీ ఆశ్చర్యంలో గురి చేశాడు. ఇక తలైవాస్పై స్టీలర్స్ విజయం. పీకేఎల్లో ఆదివారం హర్యానా స్టీలర్స్ 36-37తో తమిళ తలైవాస్పై విజయం సాధించింది.
ఇక 18 నుంచి ఉప్పల్ టెస్ట్ క్రికెట్ల అమ్మకం జరుగుతుంది. ఇంగ్లాండ్తో జరుగుతున్నటువంటి టెస్ట్ సిరీస్లో భాగంగా ఉప్పల్లో జరుగుతున్నటువంటి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్నటువంటి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 18 నుంచి టికెట్ల అమ్మకాలు చేపట్టనున్నారు. 18 నుంచి ఉప్పల్ టెస్ట్ టికెట్ల అమ్మకం జరుగుతుంది. ఇక వసుంధర ఇచ్చారు. వసుంధర మనకు తెలుసు సంక్రాంతికి సంబంధించి ఈ శోభ కలకాలం కొనసాగని అంటూ కూడా సృష్టిలోని చైతన్యాన్ని ప్రకృతిలోని సోయిగాన్ని కలగోసి ఆనందాల సిరులు పంచే ప్రకృతి పండుగ సంక్రాంతి. 3 రోజులు ఈ పండుగ ముఖ్యంగా మగువులతోనే ముడిపడి ఉండటం విశేషం. భోగి, సంక్రాంతి, కనుమలు మహిళల సృజనాత్మకత, ఉత్సాహ, ఉదార కార్యకలాపాలతోనే శోభాయమానం అవుతాయి అంటూ కూడా సంక్రాంతి సందర్భంగా పూలుతో అలంకరిస్తారు. అదేవిధంగా అక్కడ రంగవల్లిలు అల్లుతారు. అదే అంటే మహిళలకు సంబంధించి వారి యొక్క సృజనాత్మకత బయటపడుతుంది అంటూ కూడా ఇక్కడ వస్తున్నాయి. సృజనాత్మకత, ఉత్సాహం, ఉదార కార్యకలాపాలతోనే శోభాయమానం అవుతున్నాయంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ పూలతో చక్కటిగా అలంకరించారు. ఇక్కడ మరుసటి రోజుకు చెదిరిపోయే ముంగిట్లోని ముగ్గునే ఒక్క చుక్క కూడా లెక్క తప్పకుండా, ఒక్క గీత కూడా పక్కకు పోకుండా చిక్కటి రంగులతో ఎంతో పొందిగ్గా పద్ధతిగా వేసుకుంటారే. మరి అలాంటిది కలికాలం కళకళలాడాల్సిన మీ జీవన రంగవల్లికను ఎంత చక్కగా చిత్రించుకోవాలి అంటూ కూడా అద్భుతమైనటువంటి ఒక ఉపమానాన్ని ఇక్కడ ఇచ్చారు. అంటే ఒక ముగ్గు వేయడానికి ఎంతో శ్రమిస్తారు. ఒక్క గీతను కూడా అటు ఇటు అంటే తేడా లేకుండా చేస్తారు. మరి అటువంటి మహిళలు తమ జీవిత రంగవల్లులను మరి ఇంకెంత శ్రద్ధగా అలంకరించుకోవాలి అంటూ కూడా ఒక అద్భుతమైనటువంటి ఉపమానంతో ఇక్కడ అందించారు. ఇక లడ్డు మిఠాయి తినాలి, తీయగా మాట్లాడాలి అంటూ కూడా ఇక్కడ సంక్రాంతికి సందర్భంగా ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ పరవన్నం వండుతున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా చేసుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. మరి ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎలా చేసుకుంటారో తెలుసుకుందామంటూ కూడా వివిధ రాష్ట్రాల్లో సంక్రాంతిని అంటే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారనే దాని మీద ఇక్కడ ఇచ్చారు. ఇక పెద్ద పండగకి పోషకాలు పిండి వంటలు అంటూ కూడా ఇటీవల కాలంలో మిల్లెట్స్తో పిండి వంటలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆరోగ్యకరంగా ఉండేటువంటి దాని మీద మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలతో ఇక్కడ పిండి వంటలు చేస్తున్నారు. ఇక 7 దేశాలకు ఆమె బొమ్మలు అంటూ కూడా సందీపారెడ్డి చేసినటువంటి బొమ్మలుకి దేశ విదేశాల్లో ప్రాచుర్యం లభించింది. ఆమె యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి వార్తా కథనాన్ని ఇక్కడ అందించారు. సహజంగా సింగారించుకుందాం అంటూ కూడా సహజమైనటువంటి సింగారమే ఆరోగ్యానికి కారణం అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాము రంగవల్లికలు, అద్భుతమైనటువంటి రంగవల్లికలు. దేవురి దీప్తి శిఖ హైదరాబాదు, ముద్దుల పద్మావతి కొత్తపేట ఏ విధంగా ముగ్గుల్లో ఏ విధంగా చేశారు అనేది మనం చూస్తున్నాం. ఇక ప్రధాన వార్తల విషయానికి వస్తే ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ మకర సంక్రాంతిని పురస్కరించుకున్న ఆదివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రంలో సినీ నటి మీనా తదితరులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఢిల్లీలో జరిగింది కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో సంక్రాంతి వేడుకలు జరిగింది. దాంట్లో నరేంద్ర మోడీ సంప్రదాయ దుస్తులతో పంచ కట్టుకొని పైన లాల్చీ వేసుకొని ఇక్కడ సంప్రదాయ దుస్తులతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక యాదాద్రి క్షేత్రంలో భక్తుల కోలాహలం. సంక్రాంతిని పురస్కరించుకొని యాదాద్రి పుణ్యక్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అయినవలు కొమరవెల్లి జాతరకు వెళ్లే భక్తులు ఈ క్షేత్రానికి రావడంతో శనివారం రాత్రి నుంచి రద్దీ మరింత పెరిగింది. ఆలయం లోపల బారులు తిరిగిన భక్తులను చూడొచ్చు అంటూ కూడా అద్భుతమైనటువంటి ఈ ఆలయ ప్రాంగణంలో బారులు తిరిగినటువంటి భక్తులు మనం చూస్తున్నాం. ఇక ప్రజల బాధలు మాకు తెలుసు, వారి మనసులో మాట వినటానికే యాత్ర. మణిపూర్ ఈ దేశంలో భాగం కాదనుకుంటున్నారేమంటూ కూడా నిన్న రాహుల్ గాంధీ 2వ విడత జోడో న్యాయ యాత్ర ప్రారంభమైంది మణిపూర్ నుంచి. ఇక్కడ ప్రజల బాధలు మాకు తెలుసు అంటూ కూడా ఆయన స్పందించారు. ఇక్కడ మనం చూస్తున్న మణిపూర్లో ఆదివారం భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంలో కాగడా చేతపట్టి నడుస్తున్న రాహుల్ గాంధీ చిత్రంలో కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు పరామర్శకు వచ్చే తీరిక ప్రధానికి లేదా? భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. మణిపూర్లో దాదాపుగా ఏడాదిగా అక్కడ హింస ప్రజ్వరిల్లుతోంది. 2 ప్రధాన తెగల మధ్య జరుగుతున్నటువంటి హింసను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పూర్తిగా వైఫల్యం చెందింది. అక్కడ ఎంతోమంది ఇప్పటి వరకు దాదాపుగా 150 మంది పైగా ప్రాణాలు కోల్పోయినప్పటికీ అక్కడ బాధితులు పరామర్శించడానికి ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళకపోవటాన్ని మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా విమర్శించారు, బయట విమర్శించారు. నిన్న 2వ విడత జరిగినటువంటి భారత్ జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ తీవ్రంగా ప్రధానమంత్రిని తప్పుపట్టారు.
ఇక దిద్దుబాటు లేకే కష్టాలు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 10 ఏళ్లలో 3 పెరిగిన వాహనాలు, కార్యరూపం దాల్సిన అండర్ పాస్ల నిర్మాణం, పండుగలు వారాంతాల్లో వాహనదారులకు నరకయాతన అంటూ కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ విజయవాడ అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ ప్రధాన రహదారిపై హైవే మీద కొన్ని చోట్ల అండర్ పాస్లు నిర్మించాల్సి ఉన్నా కూడా అటువంటిది చేపట్టకపోవటం వల్ల వాహనదారులకు చుక్కలు కనబడుతున్నాయంటూ కూడా ఇక్కడ వార్త. చౌటుప్పల్లో అండర్ పాస్ లేక డివైడర్ నుంచి ప్రమాదకరంగా దాటుతున్న పాదచారులు అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. పాదచారులు ఇక్కడ ఏంటంటే హైవే మీద ఇటు నుంచి అటు నుంచి ఇటు దాటాలంటే అండర్ పాస్ ఉండాలి. కానీ అటు అండర్ పాస్ లేకపోవడం వల్ల పిల్లలతో సహా ఏ విధంగా మహిళలు కూడా రోడ్డు దాటుతున్నటువంటి ప్రమాదకరంగా దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక భారీ పెట్టుబడులే లక్ష్యం. నేటి నుంచి 19 వరకు సీఎం దావోస్ పర్యటన. నిన్న రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు దావోస్ వెళ్తున్నారు ఢిల్లీ నుంచి. ఇక్కడ నేటి నుంచి 19 వరకు సీఎం దావోస్ పర్యటన. 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యే అవకాశం. ప్రపంచ ఆర్థిక వేదికపై ప్రసంగించనున్న రేవంత్. ఇక కాంగ్రెస్ సర్కార్ను కూల్చేందుకు కేసీఆర్ కుట్ర. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఒక కీలకమైనటువంటి ఆరోపణ చేశారు. మా ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదు. మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ భాజపా మళ్లీ కలిసి పనిచేయబోతున్నాయి. బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తాం మంత్రి ఉత్తమ్. ఇక ముఖ్యంగా భారీ పెట్టుబడులే లక్ష్యం అంటూ కూడా దావోస్లో జరిగేటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముఖ్యమంత్రి హాజరవుతున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి వార్తను మనం చెప్పుకోవాలి. ప్రపంచ ఆర్థిక సదస్సు దావోస్ అంటే స్విట్జర్లాండ్కి సమీపంలో ఉన్న దావోస్లో నిర్వహిస్తారు. అక్కడ అందరం ప్రతి ఏటా జరిగేటువంటి దావోస్ సమావేశంలో దేశాధినేతలు అదేవిధంగా వివిధ రాష్ట్రాధినేతలు కూడా అక్కడికి అంటే ప్రభుత్వాధినేతలు కూడా అక్కడ వస్తారు. అదేవిధంగా పారిశ్రామికవేత్తలు వస్తారు. అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. తమ రాష్ట్రాన్ని మార్కెటింగ్ చేస్తారు. ఆ సందర్భంగా పారిశ్రామికవేత్తలతో సమావేశాలు జరుగుతాయి. అక్కడ పెవలియన్ పెడతారు రాష్ట్రానికి సంబంధించి. అక్కడ ముఖ్యమంత్రి తమ రాష్ట్రాన్ని మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. ఈ నిజానికి ఇటువంటి విధానాన్ని మొదలుపెట్టింది నారా చంద్రబాబు నాయుడు. ఆయన 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 96 నుంచి వరుసగా ఆయన దావోస్ వెళ్తూ ఉన్నారు. ఆ దావోస్ వెళ్ళినప్పుడు అందరూ కూడా విమర్శించేవాళ్ళు. ఒక రాష్ట్రాధినేత దావోస్ వెళ్ళటం వల్ల ఉపయోగం లేదు, అక్కడ డబ్బులు దండగ తప్ప ప్రజాధనం వృధా తప్ప అంటూ కూడా చాలామంది విమర్శించేవాళ్ళు. అయితే క్రమంగా ప్రతి ముఖ్యమంత్రి కూడా అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి ముఖ్యమంత్రి కూడా దావోస్ వెళ్ళడం అంటే కేసీఆర్ వెళ్ళలేదు కానీ కేటీఆర్ కూడా దావోస్ వెళ్ళారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దావోస్ వెళ్తున్నారు. దావోస్ వెళ్ళడం వలన రాష్ట్రాన్ని మార్కెటింగ్ చేయటం అదేవిధంగా పెట్టుబడులు వస్తాయనేటువంటి లక్ష్యంతో చేస్తూ ఉంటారు. ఇక్కడ భారీ పెట్టుబడుల లక్ష్యంగా వెళ్తున్నారు. 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యే అవకాశం అంటూ కూడా అంటే ముందుగానే ఈ సమావేశాలని ఖరారు చేస్తారు అధికారులు మొత్తం కీలకమైనటువంటి అధికారులతో సహా ఈ దావోస్కి వెళ్తూ ఉంటారు. మరి తొలిసారిగా రేవంత్ రెడ్డి వెళ్తున్నటువంటి ఈ దావోస్ సమావేశం ఏ మేరకు పెట్టుబడులను ఆకర్షిస్తుంది అనేటువంటిది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక నిన్న బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ చాలా ప్రకంపనలు సృష్టించాయి. చాలా దాని మీద ధీటుగా స్పందించారు అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్ను కూల్చేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేసినటువంటి ఆరోపణలన్నీ చాలామంది తిప్పికొట్టారు. ఆయన జోక్యం చెప్పుకుంటే మంచిది, రాజకీయాలు విరమించుకొని అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కూడా ఆయన్ని విమర్శించారు. ఇక మా ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకువెళ్ళేటువంటి ధైర్యం ఎవరికీ లేదంటూ కూడా పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఇంకా కాంగ్రెస్ బీజేపీ మళ్ళీ కలిసి పనిచేయబోతున్నాయంటూ కూడా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇంకా పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామంటూ కూడా మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు. ఇక భారీ పెట్టుబడులే లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నటువంటి దావోస్లో 12 భారత పెవలియన్లు ఏర్పాటు అవుతాయి. ఇందాకే చెప్పినట్టుగా ప్రపంచ ఆర్థికవేత్త 54వ వార్షిక సమావేశం సోమవారం దావోస్లో ప్రారంభం కానుంది. ఇందులో భారత సహా వివిధ దేశాలకు చెందిన 2800 మంది నేతలు పాల్గొంటున్నారు. వీరిలో 60 మంది పైగా ప్రభుత్వాధినేతలు ఉంటారు. భారత్ నుంచి కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, అశ్విని వైష్ణవ్, హర్దీప్ సింగ్ పురి, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, ఏకనాథ్ షిండేలు, రాష్ట్రాల మంత్రులు పలువురు, 100 మందికి పైగా
సీఈఓలు పాలుపంచుకుంటున్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, ఘర్షణలు, నకిలీ వార్తలు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక శాసన వ్యవస్థ సచివాలయ సలహాదారుగా ప్రసన్న కుమార్ నియమితులయ్యారు. తెలంగాణ శాసనసభ, శాసన మండలి వ్యవస్థ సచివాలయ సలహాదారు, అడ్వైజర్ టు తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరేట్గా సూర్యదేవర ప్రసన్న కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. శాసన వ్యవస్థ సచివాలయం పనితీరు మరింత సమర్థంగా ఉండేలా ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు తెలుస్తుంది. ప్రసన్న కుమార్ కేంద్ర ప్రభుత్వంలో సుమారు 30 ఏళ్ల పాటు విభిన్న హోదాల్లో సేవలు అందించారు. గతంలో 5 ఏళ్ల పాటు లోక్సభ స్పీకర్కు ఓఎస్డీగా పనిచేశారు. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్గా 6 ఏళ్లకు పైగా సేవలు అందించారు. దాదాపు 3 ఏళ్ల పాటు ఢిల్లీ శాసనసభ కార్యదర్శిగా పనిచేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో ఓఎస్డీగా, సుప్రీంకోర్టులో రిజిస్ట్రార్ కూడా కొంతకాలం పనిచేశారు. ఒక కీలకమైనటువంటి నియామకం ఇది. సలహాదారుగా శాసన వ్యవస్థకు సచివాలయ సలహాదారుగా తెలుగువాడైనటువంటి సూర్యదేవర ప్రసన్న కుమార్ నియమితులయ్యారు. ఇక తుది దశలో స్టాఫ్ నర్సుల భర్తీ ప్రక్రియ, ఇది ఫస్ట్ పేజీ కంటిన్యూషను. ఇక ప్రజల బాధలు మాకు తెలుసు అంటూ కూడా రాహుల్ గాంధీ నిన్న మణిపూర్లో జరిగినటువంటి జోడో న్యాయయాత్ర ఇక్కడ మనం చూస్తున్నాము. కరచాలనం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో, అదేవిధంగా అశోక్ గెహ్లోత్, దిగ్విజయ్ సింగ్ కూడా ఇక్కడ ఉన్నారు. మణిపూర్లో భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభం సందర్భంగా రాహుల్ గాంధీతో కరచాలనం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో అశోక్ గెహ్లోత్, దిగ్విజయ్ సింగ్ తదితరులు. ఇక షికార్లకు సమయం ఉంటుంది కానీ పరామర్శకు ఉండదు అంటూ కూడా మల్లికార్జున్ ఖర్గే నరేంద్ర మోడీ మీద విమర్శ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ కేవలం ఓట్లు అడగడానికే ప్రధాని మణిపూర్ రాష్ట్రానికి వస్తుంటారని విమర్శించారు. సముద్రంలో షికారు చేయడానికి జలకాలాటలకు మోడీ వద్ద సమయం ఉంటుంది, ఇక్కడ వచ్చేందుకు మాత్రం ఉండదు. రామ్ రామ్ అని ప్రధాని జపిస్తున్నారు, ఓట్లు అడగడానికి అలా చేయడం తగదు. రామ్ అనే పేరు భాజపాకి పెదవులపై ఉంటుంది, చంకలో కత్తి కూడా ఉంటుంది. మాటలు చేతలు వేర్వేరుగా ఉంటే ఇలాంటి మాటలు వైఖరి ఎంత మాత్రం తగదు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొని ఫాసిస్ట్ శక్తులపై పోరాడటమే న్యాయయాత్ర లక్ష్యం. శాంతి సందేశాన్ని చేరవేయడానికి ఇంటింటికి మా పార్టీ నేత వెళ్ళటం గర్వకారణం అంటూ మల్లికార్జున ఖర్గే నిన్న భారత్ జోడో న్యాయయాత్ర సందర్భంగా ప్రసంగిస్తూ ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా అమరులకు రాహుల్ నివాళి అర్పించారు. తొలుత ఇంఫాల్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడి నుంచి ఆయన నేరుగా కోంగ్ జంగ్ యుద్ధ స్మారకం వద్దకు వెళ్లారు. 1991లో ఆంగ్లో మణిపూర్ యుద్ధంలో అమరులైన వారికి నివాళులు అర్పించారు. ఇక ఆటోను ఢీకొన్న కారు, 4 దుర్మరణం, మృతుల్లో 2 చిన్నారులు. మహబూబాబాద్లో జరిగింది ఈ ఘోర ఘటన. ఇక ఎంసెట్ పేరు మార్చనున్న ప్రభుత్వం రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాల కోసం ఎంసెట్ పేరిట నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష పేరును మార్చాలని ప్రభుత్వం భావిస్తుందంటూ కూడా ఒక వార్త వచ్చింది. రాష్ట్రంలో అప్పుడే భగభగలు మొదలయ్యాయి, అప్పుడే ఎండ వేడిమి మొదలైంది అంటూ ఒక వార్త. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో సోమ మంగళవారాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలో 15 డిగ్రీల సెల్సియస్ లోపు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో సోమవారం, ఆదివారం ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో మంగళవారం తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఇక దిద్దుబాటులకే కష్టాలు అంటూ కూడా ఇక్కడ హైదరాబాద్ విజయవాడ రహదారి అంటే హైవే మీద ఏ విధంగా అండర్ పాస్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే దాని మీద ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక్కడ చౌటుప్పల్లో వాహనాల రద్దీ అధికంగా ఉన్నప్పుడు మునుగోడు వైపు వెళ్లే మార్గాన్ని బ్యారికేడ్లతో ఇలా మూసివేస్తున్నారు. దీంతో వాహనదారులు కిలోమీటర్ దూరంలోని వలిగొండ రోడ్డు వద్దకు వెళ్ళి యూటర్న్ తీసుకోవాల్సి వస్తుందంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. వారికి గంజాయి కావాలి, వీరికి డబ్బు కావాలి. కొద్దిపాటి సరుకును ఏఓబి నుంచి తెచ్చిస్తే 10,000 నజరాన ఇస్తున్న ముఠాలు, సాధారణ ప్రయాణికుల బస్సులో చేరవేస్తున్న వ్యక్తులు, కుటుంబాలంటూ కూడా గంజాయి రవాణాకి సంబంధించినటువంటి వార్తా కథనం ఇది. ఇక్కడ ఏఓబి అంటే ఇక్కడ మనం చూస్తున్నాము ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాన్ని ఏఓబి అంటారు. అక్కడ అంటే ఆ ప్రాంతం నుంచి ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయి వస్తే 10,000 ఇస్తున్నటువంటి ముఠాలు అంటూ కూడా ఇక్కడ ఇస్తున్నారు. అదేవిధంగా సైబర్ నేరాలు, బంగారం అక్రమ రవాణా తరహాలో అంటూ కూడా సాధారణంగా ఇప్పటివరకు సైబర్ నేరాలు, బంగారం అక్రమ రవాణాలో మ్యూల్స్ సంస్కృతి ఉంది. సైబర్ నేరాల ముఠాలు, బిచ్చగాళ్ళు, నిరుపేదలు కొంత డబ్బిచ్చి వారి పేరిట బ్యాంక్ ఖాతాలు తెరిపిస్తున్నాయి. వారి ఏటీఎం కార్డును తమ అధీనంలో ఉంచుకుంటున్నాయి. తాము కొల్లగొట్టిన
కొల్లగొట్టిన సొమ్ముని ఖాతాల్లోకి బదిలీ చేసుకుని డ్రా చేసుకుంటున్నాయి. పోలీసు పరిభాషలో వీటిని మనీ మ్యూల్స్గా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ దోపిడీ సొమ్ము జమ అయిన బ్యాంకు ఖాతాదారులను దర్యాప్తు సంస్థలు కనిపెట్టినా తాము దొరకకుండా ఉండేందుకు సైబర్ నేరస్తులు ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతుంటారు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే ఏ విధంగా అయితే సైబర్ నేరాల్లో అనుసరిస్తున్నారో ఆ పద్ధతులనే గంజాయి అక్రమ రవాణాలో కూడా అంటే నిందితులు దానిని ఫాలో అవుతున్నారంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఇక 7 కోట్ల వజ్రం స్వాధీనం. బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్ అక్రమంగా తరలిస్తున్న 7.76 కోట్ల విలువైన వజ్రంతో పాటు 4.62 లక్షల సమానమైన విదేశీ నగదును ఇటీవల స్వాధీనం చేసుకున్నట్లు DRI అధికారులు తెలిపారు. ఇక ఎడిటోరియల్ పేజీ టూరిజానికి నవోత్తేజం అంటూ కూడా దేశంలో టూరిజానికి ఒక సరికొత్త ఉత్తేజం వస్తుంది అంటూ కూడా ఇక్కడ ఒక ఎడిటోరియల్ రాశారు. అతిథి దేవోభవ అన్నది ఎన్నో శతాబ్దాలుగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు విశిష్టతగా సమకూర్చిన జీవలక్షణం. ఆ స్ఫూర్తిని ప్రభుత్వాలు సక్రమంగా ఆకళించుకొని ఉంటే భారత పర్యాటక రంగం ఈసారికి అద్వితీయంగా ఉజ్వలంగా కాంతిలీనుతో ఉండేదన్నది యథార్థం. సాంస్కృతికంగా భౌగోళికంగా సంక్రమించిన ఎన్నో ప్రత్యేకతలను విస్మరించి ఏళ్ల తరబడి రాబడి అవకాశాలను దేశం నష్టపోయిన దరిమిలా ఎంతో ఆలస్యంగా దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయంటూ కూడా దేశంలో అనేక అద్భుతమైనటువంటి పర్యాటక స్థలాలు ఉన్నప్పటికీ వాటిని మనం మార్కెటింగ్ చేసుకోలేకపోయాము. ఇప్పుడు ఆలస్యంగా కళ్ళు తెరిచామంటూ కూడా ఇక్కడ టూరిజానికి నవోత్తేజం అంటూ కూడా ఇటీవల మనకు తెలుసు లక్షద్వీప్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించిన తర్వాత లక్షద్వీప్కు ఎంతో ప్రాచుర్యం లభించింది. అదేవిధంగా అంతకుముందు ఆయన చార్ధామ్ కూడా వెళ్ళారు. కాశ్మీరు అదేవిధంగా చార్ధామ్ అక్కడ కూడా పర్యాటకుల సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది. ఆ విధంగా దేశంలోనే ఇంకా అనేకమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి పర్యాటక కేంద్రాలను కూడా కేంద్రం కొంత మార్కెటింగ్ చేస్తుంది. దాని మీద ఆదాయం వచ్చేటట్టుగా చూస్తుంది అంటూ కూడా ఎడిటోరియల్ రాశారు. ఇక అంకుర వికాసం ఉపాధికి ఊతం అంటూ కూడా డాక్టర్ హిమాచలం దాసరాజు రాసినటువంటి వ్యాసం ఇది. మనకు తెలుసు స్టార్టప్స్ని అంకుర సంస్థలు అంటారు. అంకురాలు వల్ల అద్భుతమైనటువంటి ఉపాధికి లభిస్తుంది అంటూ కూడా ఆయన ఎడిటర్లో రాశారు. భారత ఆర్థిక వ్యవస్థకు అంకుర సంస్థలు కొత్త ఊపు తెస్తున్నాయి. అంకురాల రూపంలో నవీకరణను వ్యవస్థాపకులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2016 జనవరి 16 స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒడిదుడుకులకు తట్టుకొని ముందుకు సాగేలా వాటి వ్యవస్థాపకులను ప్రోత్సహించడం అవసరం అంటూ కూడా స్టార్టప్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో వాటి వల్ల ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా వృద్ధి చెందుతుంది. దానివల్ల ఎన్నో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయంటూ కూడా ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఇక సాంకేతిక సాయంతో పంట సిరులు అంటూ కూడా పంటలు పండించడంలో ఇటీవల డ్రోన్లను ప్రవేశపెట్టారు. డ్రోన్స్ను ఉపయోగించిన తర్వాత వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందింది. అదేవిధంగా ఇతర సాంకేతిక సదుపాయాలు కూడా సాయం కూడా ఇస్తున్నారంటూ కూడా ఇచ్చింది. సంక్రాంతి అనగానే స్ఫురించేది రైతులోకం. పంటలు నూర్చే కాలంలో వచ్చే అతిపెద్ద పండుగ సంక్రాంతి. పారిశ్రామిక సేవా రంగాల విస్తరణను తట్టుకోలేక వ్యవసాయం నేడు తన ప్రాభవాన్ని కోల్పోతోంది. ఇతర రంగాలు పురోగమిస్తున్న రీతిలో సాగు రంగం పోటీ పడలేక డీలా పడుతుందంటూ కూడా ఇటు సర్వీస్ సెక్టార్ కావచ్చు అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టార్తో సమానంగా ఇక్కడ అగ్రికల్చర్ అనేటువంటిది ముందుకు సాగటం లేదు. దాంట్లో సాంకేతిక సాయం అంటే ఇప్పుడు అందుబాటులోకి వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందంటూ కూడా అమ్మినేని హరికృష్ణ రాసినటువంటి వ్యాసం ఇది. ఇక రాజకీయ సంక్రాంతి అంటూ కూడా ఒక వ్యంగ్యమైనటువంటి వ్యాసం ఇది. ఇక పరిశోధనకు దిక్సూచి సాయానికి సవ్యసాచి తలమానికంగా తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇతర రాష్ట్రాల దర్యాప్తు బృందాలకు 58,446 క్రైమ్ లింక్స్ చేరవేత అంటూ కూడా సైబర్ నేరాలను అరికట్టడంలో అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయడంలో వారికి సహాయపడటంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అద్భుతంగా పనిచేస్తుందంటూ కూడా ఇక్కడ ఒక వ్యాసాన్ని అందించారు. ఇక ఈ సంక్రాంతి సనాతన క్రాంతి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న కైట్ ఫెస్టివల్ జరిగింది హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజాలో గాలిపటం ఎగురవేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భాజపా నాయకులు లక్ష్మణ్ కైట్ ఫెస్టివల్లో వారిద్దరు నాయకులు పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ సర్కార్ను కూల్చేందుకు కేసీఆర్ కుట్ర అంటూ బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బారాస్ అధ్యక్షుడు కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందన్నారు.
ఇక మా ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదంటూ కూడా బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ని తిప్పికొట్టారు పొన్నం ప్రభాకర్. ఇక్కడ కేంద్రంలో భాజపా మళ్ళీ అధికారంలోకి వస్తే బారాస రెండుగా చీలిపోవడం ఖాయమని, ఈ విషయంపై ఢిల్లీలో ప్రచారం జరుగుతోందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ వేములవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కూల్చివేస్తారని బండి సంజయ్ అంటున్నారని, బారాస ఏం చేస్తుందో ఆయనకి ఎలా తెలుసని ప్రశ్నించారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తూ ఉంటాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ బీజేపీ మళ్ళీ కలిసి పనిచేయబోతున్నాయంటూ కూడా కేటీఆర్ ఒక ఆరోపణ చేశారు. ఇక భాజపా బారాసాల మధ్య బలంగా సంబంధాలు ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ నేత మల్లు రవి కూడా మాట్లాడారు. ఇక హత్యా రాజకీయాల సంస్కృతి మంచిది కాదు అంటూ కూడా కాంగ్రెస్ కేటీఆర్ సూచన, కార్యకర్త కుటుంబానికి పరామర్శించారు. నిన్న ఇక్కడ మనం చూస్తున్నాం మహబూబ్ నగర్లో మల్లేష్ భార్య నిర్మలకు 5 లక్షల చెక్కును అందిస్తున్న కేటీఆర్, చిత్రంలో శ్రీనివాస్ గౌడ్, విజయుడు, నిరంజన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి. ఇక వారంలో ఎర్రవల్లికి వస్తా కేసీఆర్కి ఒక రైతుకు ఫోన్ చేసి ఇక్కడ మనకు బాపురెడ్డి అనేటువంటి ఒక ఎరువులు పంపించమంటూ కూడా ఆయన ఒక ఫోన్ చేశారంటూ కూడా వార్తా కథనం వచ్చింది. వారం రోజుల్లో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి వస్తానని, అక్కడ అందరం కలిసి మాట్లాడుకుందామని మాజీ ముఖ్యమంత్రి బారాస అధినేత కె చంద్రశేఖర్ అన్నారు. ములుగు మండలం వంటిమామిడిలోని అన్నదాత అగ్రో ఫర్టిలైజర్ దుకాణ యజమాని ఏనుగు బాపురెడ్డితో ఆదివారం మొబైల్లో కేసీఆర్ హైదరాబాద్ నుంచి మాట్లాడారు. వ్యవసాయ క్షేత్రంలో పుచ్చకాయ తోట సాగు కోసం అవసరమైన విత్తనాలు, ఎరువులు, మల్చింగ్ పేపర్ ఇవ్వాలని ఆయనతో కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ఏఎస్టీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సదానందం గౌడ్ ఎన్నికయ్యారు. ఇక రంగనాయక సాగర్కు నీరు విడుదల చేయండి అంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు ఫోన్ చేశారు. ఇక బీమాకు దూరంగా ఆర్టీసీ ప్రమాదం జరిగితే బాధితులకు అరకొర పరిహారం, అద్దె బస్సులకు పాలసీ చేస్తున్న యజమానులు అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. భూ యాజమాన్య హక్కుల చిక్కులపై తొలుత నిర్ణయం 17న ధరణి కమిటీ కీలక సమావేశం. ధరణి కమిటీ ఇప్పటికే ఒకసారి సమావేశం అయింది. ఇక రెండో సమావేశం 17న జరగబోతుంది అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ ఈ నెల 11న జరిగిన తొలి సమావేశంలో సమాచారం, విధి విధానాలపై ప్రధానంగా దృష్టి సారించిన కమిటీ ఈ నెల 17న జరగనున్న రెండో సమావేశంలో ధరణి పోర్టల్ నిర్వహణ, భూ సమస్యలపై విశ్లేషించనుంది అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. పశు సంవర్ధక శాఖ పునర్వ్యవస్థీకరణ జరిగేనా, సిబ్బంది కార్యాలయాల కొరత, ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయంటూ కూడా ఇక్కడ వార్త. ఇక కులగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి, సీఎం రేవంత్ రెడ్డికి బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వినతి పత్రం అందించారు. జాతీయ మహిళా వ్యవసాయ పారిశ్రామికవేత్తల సదస్సు ఫిబ్రవరి 1-2 తేదీల్లో జరగబోతున్నది. ఇక నాసిరకం ఇంజనీరింగ్ కళాశాలల మోతే గ్రామీణ జిల్లాల్లోని కాలేజీలపై తీవ్ర ప్రభావం, కొలమానాల ఆధారంగా సీట్ల పెంపుపై యాజమాన్యాల ఆందోళన, నాణ్యమైన విద్యకు పోటీ పడేలా చేయడమే లక్ష్యమని ఏఐసిటిఈ పేర్కొంది. ఏఐసిటిఈ తీసుకున్నటువంటి విధి విధానాల ప్రకారం ఇక్కడ కొలమానాల ఆధారంగానే సీట్ల పెంపు అంటూ కూడా, ఎప్పుడైతే అక్కడ పరీక్ష ఉత్తీర్ణత శాతం బట్టి కూడా సీట్ల పెంపుదల ఉంటుందని ఏఐసిటిఈ చేసినటువంటి కొత్త విధి విధానాల వల్ల ప్రైవేటు కాలేజీలు ఇక్కడ తీవ్ర ప్రభావం చూపబోతుందంటూ కూడా అక్కడ వార్తా కథనం ఇచ్చారు. అదేవిధంగా మంచి వాటిని ప్రోత్సహిస్తామంటూ కూడా విద్యా ప్రమాణాలను పెంచేందుకు కళాశాలల మధ్య పోటీ పెరిగేలా చేస్తున్నాం. సీట్ల సంఖ్యపై పరిమితిని ఎత్తివేసినంత మాత్రాన 400 సీట్లు ఉన్న కళాశాలకు 4000 సీట్లను ఇవ్వమంటూ కూడా అజయ్ భైరే ఏఐసిటిఈ ఉపాధ్యక్షుడు పేర్కొన్నారు. ఇక్కడ గొంతు కోసిన చైనా మాంజా నిన్న ఒక దారుణం జరిగింది. హైదరాబాద్లో బైక్పై విధులకు వెళ్తున్న సైనికుడు దుర్మరణం, మృతుడి స్వస్థలం విశాఖపట్నం అంటూ కూడా చైనా మాంజా గాలిపటం సైనికుడి ప్రాణాలు బలి తీసుకుంది. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలను ఎస్ఐ రాఘవేంద్ర ఆదివారం తెలిపారు. విశాఖపట్నం పెద్దవాళ్ళతెరుకు చెందిన కాగితాల కోటేశ్వరరెడ్డి 30 సంవత్సరాలు, లంగర్ హౌస్ మిలిటరీ ఆసుపత్రిలో నాయక్గా పనిచేస్తున్నారు. డ్రైవర్గా నెల రోజుల క్రితమే ఢిల్లీ నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. భార్య ప్రత్యూష ఏడాది పాపతో కలిసి లంగర్ హౌస్ బాపూర్ నగర్లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి విధులకు బయలుదేరారు. లంగర్ హౌస్ వంతెనపై కిందకి దిగుతుండగా ఎగురుతున్న గాలిపటానికి ఉన్న చైనా మాంజా ఆయన మెడకు చుట్టుకుంది. దీంతో గొంతు కోసుకుపోయి రక్తస్రావంతో కోటేశ్వర రెడ్డి వాహనంపై నుంచి కింద పడ్డారు. వెనుక వస్తున్న శంకర్ గౌడ్ గమనించి సైనికుడిని ఆటోలో పక్కనే ఉన్న మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోటేశ్వర రెడ్డి రాత్రి 7:30 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఉస్మానియా ఆసుపత్రిలో శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు.
ఇక జగన్కు కౌంట్ డౌన్ మొదలైంది. నిన్న భోగి మంటలలో పాల్గొన్నారు. భోగి మంటల కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఆయన అహంకారాన్ని మంటలో తగలబెట్టాం. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ అమరావతిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న నేతలు అంటూ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్త. సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు విజయ చిహ్నాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ ఏపీకి పీడ పట్టింది అంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గత 5 ఏళ్లుగా ఏపీకి పీడ పట్టింది, ఇది తొలగిపోయే సమయం వచ్చింది. రాజధాని రైతుల కష్టాలు నాకు తెలుసు. మీరు జై అమరావతి నినాదంతో పాటు జై ఆంధ్రప్రదేశ్ అన్న నినాదాన్ని కూడా అందుకోవాలి. అప్పుడే మీ త్యాగాన్ని 5 కోట్ల మంది గుర్తిస్తారు. రైతులు కష్టాల్లో ఉన్నారని తెలిసి గతంలో ఇనుప కంచెలు ఛేదించుకుని రాజధానికి వచ్చా. మరోసారి వైకాపా వస్తే రాష్ట్రం చీకటిమయం అవుతుందంటూ కూడా పవన్ కళ్యాణ్ వారిని హెచ్చరించాడు. ఇక వేలంలో పాల్గొంటే లాభమా నష్టమా? శ్రావణపల్లి గనిపై సింగరేణి నివేదిక కోరిన ప్రభుత్వం. ఇక కాలు దువ్వి కత్తి దూసి భీమవరం సమీపంలోని కాళ్ళ మండలం పెద అమీరం బరిలో తలపడుతున్న కోడిపుంజులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గెద్దనాపల్లిలో బరి వద్ద రద్దీ అంటూ కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు ప్రసిద్ధి. ఉభయ గోదావరి జిల్లాలోని అనేక పట్టణాల్లో అదేవిధంగా గ్రామాల్లో ఈ కోడి పందాలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం కాలు దువ్వి కత్తి దూసేండు. ఏపీలో జోరుగా కోడి పందాలు, చేతులు మారుతున్న 100 కోట్లు. ఏపీ హైకోర్టు ఆదేశాలు బేఖాతరు అంటూ కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. ఇక అమెరికాలో తెలుగు విద్యార్థుల హఠాన్ మరణం అంటూ కూడా ఒక వార్త. ఉన్నత విద్యాభ్యాసం అమెరికా వెళ్ళిన 2 తెలుగు విద్యార్థులు శనివారం రాత్రి హఠాన్ మరణం చెందారు. వీరిలో ఒకరు వనపర్తికి చెందిన విద్యార్థి కాగా మరొకరు ఏపీలోని శ్రీకాకుళం చెందిన వారని తెలిసింది. అవసరం లేకున్నా విద్యుత్ పనులు, అనవసర సబ్స్టేషన్ల నిర్మాణంపై డిస్కమ్ల ఆరా. కొత్త సీఎండీల విచారణలో వెలుగు చూస్తున్న లోపాలంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించాలంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య ఒక వినతి పత్రాన్ని అందించారు మంత్రి పొన్నం ప్రభాకర్కు. ఇక సిటీ పేజీలు ఇవి, జిల్లా పేజీలు. ఇక సిక్కింలో సంచరిస్తున్న టిబెట్ ఎలుగుబండి అంటూ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఏక్ భారత స్ఫూర్తిని ప్రతిబింబించే సంక్రాంతి అంటూ మోడీ ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ దూడలకు మేత వేస్తున్నారు. దూడలతో పాటు కూడా ఆయన ఆనందంగా ఉన్నటువంటి చిత్రాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత మిలింద్ దేవరా రాజీనామా. శివసేన సింధే వర్గంలో చేరిక. భారత జోడో న్యాయయాత్ర ప్రారంభం వేళ కాంగ్రెస్కు షాక్ అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. మిలింద్ దేవరా అదేవిధంగా వాళ్ళ తండ్రి ఇద్దరు కూడా అనేక దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన సింధే వర్గం అయినటువంటి శివసేనలో ఆయన చేరటం అనేటువంటిది ఇక్కడ భారత జోడో న్యాయయాత్ర ప్రారంభం వేళ కాంగ్రెస్కు షాక్ తగిలినట్టయిందంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక డెన్మార్క్ రాజుగా ఫ్రెడరిక్ 10, వైదొలిగిన రాణి మార్గరెట్ 2. ఇక 2004 ఫలితాన్ని పునరావృతం చేస్తాం. టైగర్ జిందాహై. సార్వత్రిక సమరంలో గెలుపు మాది అంటూ కూడా జయరాం రమేష్ సీనియర్ కాంగ్రెస్ నేత తెలియజెప్పారు. ఇక రాజకీయ పార్టీలు ఒత్తిడితోనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా అంటూ కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని 3 రాజకీయ పార్టీలు తనపై ఒత్తిడి తీసుకొస్తున్నాయని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. పార్టీలు తన సిద్ధాంతాలను చూసి కాకుండా కేవలం ప్రధాని మోడీని విమర్శిస్తుందన్న ఒత్తిడి తెస్తున్నాయని, వాటి వలలో పడబోనని చెప్పారు. కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ రాజకీయాల గురించి మాట్లాడారు. ఎన్నికలు వస్తున్నాయి, నా వెంటపడిన 3 రాజకీయ పార్టీలు ఒత్తిడి భరించలేక ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకున్న. కేవలం మోడీ మీద వ్యతిరేకత తప్ప ప్రజల కోసం వాళ్ళు రావడం లేదు. ఈ రోజుల్లో రాజకీయ పార్టీలకు సొంత గొంతుక ఉండటం లేదు. అందుకే అభ్యర్థుల కోసం ఈ వెతుకులాట మనకెంత దుర్గతి పట్టింది అన్నారు. దేశ విదేశాల నుంచి దాదాపు 400 మంది ప్రముఖులు పాల్గొన్న కేరళ సాహిత్య ఉత్సవం ఆదివారంతో ముగిసింది. ఇక హెజ్బొల్లా క్షిపణుల దాడి, 3 ఇజ్రాయిల్ మృతి అంటూ కూడా ఇక్కడ వార్త. ఇది గాజాలో జరుగుతున్నటువంటి సైన్యంపై ఇజ్రాయిల్ మీద హెజ్బొల్లా క్షిపణులు దాడి చేశాయి. ఇక భాజపా అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదంటూ కూడా శశి థరూర్ ఒక వ్యాఖ్యానం ఇచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో భాజపా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ అన్నారు. అయితే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాబోదని పేర్కొన్నారు. ఇక హిందూ మతానికి మీరు చేసింది ఏమిటి? శంకరాచార్యులను ప్రశ్నించిన కేంద్ర మంత్రి రాణే. అమెరికాలోనూ అంతా రామమయం.
21 నగరాల్లో రామభక్తుల ర్యాలీలు, వాషింగ్టన్లో టెస్లా మ్యూజిక్ షో, మేరీల్యాండ్లో హెడ్లైట్లు వేసి రామ్ అక్షర రూపంలో పార్కింగ్ చేసిన కార్లు అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆర్ఏఎం రామ్ అనే పేరుతో కార్లు పార్క్ చేశారు. ఇక్కడ రాముడి ప్రసాదంగా 45 టన్నుల లడ్డూలు, రామచరిత్ర మానసకు ఆర్డర్ల వెల్లువ. ఇక మానవులకు సోకే మరో వైరస్ గబ్బిలాల్లో గుర్తించారంటూ కూడా ఇక్కడ జ్ఞాననేత్రం ఒక సైన్స్ ఆర్టికల్లో పేర్కొన్నారు. ఎక్కువ మనందరికీ తెలుసు, గబ్బిలాల నుంచి వచ్చేటువంటి వైరస్లే మనుషులకు అనేక ప్రాణాంతక వ్యాధులను గురి చేస్తుంది. ముఖ్యంగా ఇటీవల కరోనా వ్యాప్తికి కూడా గబ్బిలాల్లోని వైరస్ ఒక కారణం అనేది తేలింది. ఇప్పుడు మానవులకు సోకే మరో వైరస్ గబ్బిలాల్లో గుర్తించారు. మార్చి 15 కల్లా మీ సైన్యాన్ని ఉపసంహరించండి, భారత్కు సూచించిన ముయిజ్జు. చర్చలు జరిపిన ఉన్నత స్థాయి కమిటీ అంటూ కూడా ఇక్కడ మాలేలో అంటే ఇక్కడ తమ దేశంలో ఉన్న సైనిక దళాలను మార్చి 15లోగా ఉపసంహరించుకోవాలని భారత్కు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు సూచించారని సీనియర్ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. ఇక ముయిజ్జుకు రాజధాని మాలేలో షాక్, మేయర్ ఎన్నికల్లో భారత్ అనుకూల పార్టీ గెలిచింది. ఇక భార్య 5వ పెళ్లి, మనస్తాపంతో 4వ భర్త ఆత్మహత్య అంటూ కూడా ఒక వార్త. కుమార్తెపై ప్రేమతో తలపై చెరుకు గడలతో 14 కిలోమీటర్ల సైక్లింగ్, తమిళనాడు వృద్ధుడి విన్యాసం. గాలిలో ఉండగా కాక్పిట్ అద్దంపై పగుళ్ళు, జపాన్ విమానాశ్రయానికి తిరిగి వచ్చిన బోయింగ్ విమానం. ఇక పొగమంచుతో దేశవ్యాప్తంగా పలు విమానాల సర్వీసులు రద్దు, ఢిల్లీలో మళ్లీ తీవ్ర వాయు కాలుష్యం మొదలైంది. భారత వాయుసేనకు బీడీఎల్ అస్త్ర క్షిపణులు సరఫరాను ప్రారంభించిన కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్. శ్రీవారి ఆలయం ఎదుట భోగి మంట, తిరుమలలో భోగి మంట వేశారు. ఇక్కడ కెనడాలో విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ వేశారు. ఇటీవల కెనడాతో భారత సంబంధాలు క్షీణించినటువంటి నేపథ్యంలో కెనడాకి వెళ్ళి చదువుకునేటువంటి భారతీయుల సంఖ్య అంటే భారతీయ విద్యార్థుల సంఖ్యను పరిమితం చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ వార్తా కథనం ఇచ్చారు. ఢిల్లీ కంటే వేడికైన కశ్మీర్ లోయలో ఢిల్లీ తదితర నగరాలు ఉష్ణోగ్రతల కంటే అధికంగా నమోదవుతున్నాయి. శ్రీనగర్లో శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గత 2 దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంతగా జనవరిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. మంచు కురవకపోవడం, పొడి వాతావరణం దీర్ఘకాలంగా కొనసాగడంతో సాధారణం కంటే 6 నుంచి 8 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అమెరికాలో ఓ వీధికి తెలుగు వైద్యుడి పేరు, అనంతపురం వాసికి అరుదైన గౌరవం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు వైద్యుడు బావికాటి జయరాం నాయుడుకు అరుదైన గౌరవం లభించింది. వైద్య వృత్తిలో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తించిన అక్కడ ప్రభుత్వం ఓ వీధికి ఆయన పేరు పెడుతూ నిర్ణయం తీసుకుంది. ఇక తన పేరు ఉన్న బోర్డును అందుకుంటున్న డాక్టర్ జయరాం నాయుడు, ఇక్కడ మనం చూస్తున్నాం డాక్టర్ జే నాయుడు స్ట్రీట్ అంటూ కూడా ఇక్కడ ఒక ఫోటో వేశారు. ఇక యాదాద్రి క్షేత్రంలో భక్తుల కోలాహలం, స్వామి దర్శనానికి క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులు. డీజీపీ రవిగుప్తా, ఏపీ అటవీశాఖ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ చిరంజీవి చౌదరి దంపతులకు ఆలయ పండితుల వేదాశీస్సులు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక అంత మెరుగని యుద్ధం ముగిసిన ఇజ్రాయెల్ పాలస్తీనాలకు కష్టకాలమే, పశ్చిమాసియాలో రగులుతున్న సెగలు అంటూ కూడా ఇచ్చారు. గాజాలో నాయకత్వంపై యూదుల తీవ్ర అసంతృప్తి, ఎవరికీ సర్ది చెప్పలేకపోతున్న ప్రపంచం. గాజాలో ప్రజల నివాసం అసాధ్యమే, 100 రోజుల యుద్ధంలో వేల మంది బలి అంటూ కూడా 100 రోజులైంది గాజాలో జరుగుతున్న యుద్ధానికి. పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి 100 రోజులైంది. ఆ 100 రోజుల్లో వేల మంది బలి అయిపోయారు. ఇక్కడ మనం చూస్తున్నాము శ్మశానంలాగా మారినటువంటి ఒక పట్టణాలు. ఇక మార్చురీ సహాయకురాలికి అయోధ్య ఆహ్వానం కూడా లభించింది సంతోషి దుర్గాకు. ఇక లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ను కూడా ఆహ్వానించారు. అమెరికా నుంచి సాఫ్ట్వేర్ కన్సల్టెంట్కి కూడా ఆహ్వానం లభించింది. యూపీలో స్వచ్ఛతా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా జై శ్రీరామ్ జెండాలు పంపిణీ చేసిన మంత్రి గోవాలో. దేశవ్యాప్తంగా ఆలయాల శుభ్రత ప్రారంభమవుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం. అధిష్టానంపై తిరుగుబావుట, కాంగ్రెస్ని వీడుతున్న కీలక నేతలంటూ కూడా ఇక్కడ తాజాగా మిలింద్ దేవరా మారుతున్నటువంటి నేపథ్యంలో హార్దిక్ పటేల్, అశ్విని కుమార్, సునీల్ జాఖడ్, అదేవిధంగా ఇంతకుముందు జ్యోతిరాదిత్య సింధియా కూడా వీడారు, జితిన్ ప్రసాద్ కూడా వీడారు. ఇక ఉద్ధవ్ ప్రభుత్వాన్ని అందుకే కూల్చేశామంటూ కూడా మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే పేర్కొన్నారు. త్వరలో బైడెన్ సర్కార్కు జాన్ కెర్రీ గుడ్ బై అంటూ కూడా ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక స్వాతంత్రం కోసం ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా తైవాన్ని చైనా హెచ్చరించింది. యెమెన్పై మళ్లీ దాడులు జరిగాయి. యెమెన్లో హౌతీల అధీనంలో ఉన్న పోర్ట్ సిటీ హొదేదాపై ఆదివారం అమెరికా, బ్రిటన్ దళాలు దాడులు చేశాయి.
ఇక ఉత్తరాయణ పుణ్యకాల సంబరాల్లో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురు ఆదివారం గుజరాత్లోని అహ్మదాబాద్ పూరి జగన్నాథ స్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ గజరాజు నుంచి ఇలా ఆశీస్సులు అందుకున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇవి ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత సాక్షి దినపత్రికను పరిశీలిద్దాం. ఏంటి కథలు పడుతున్నట్టు, ఐ మీన్ కథలు దొబ్బేస్తున్నట్టు కదా? ఇన్స్పిరేషన్ సార్. మీకు నచ్చిన సినిమా ఫార్మాట్ లో మీ ఫేవరెట్ స్టార్స్ అందరి స్టోరీస్ వాళ్ళ చేత మీకు చెప్పిస్తాను. కథ ఓపెన్ చేస్తే నా కథ రాయాలంటే నీకు దాంతో పాటు ఇంకో 10 మంది యాక్టర్లు కావాలి. కేజీఎఫ్ లో మన హీరో వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేసినట్టు మీరేమన్నా మీ మదర్ కి ప్రామిస్ చేశారా? అమ్మ నేను పైలట్ అయ్యాక నేను సింగపూర్ తీసుకెళ్తా అన్నా. అన్ని దేశాలు తిరుగుతుంది కానీ షీ ఈజ్ నెవర్ బీన్ టు సింగపూర్ టిల్ నౌ. మరి చిన్నప్పుడు తూనీగా తూవు అనే లోపే మరి మాస్ ఎపిసోడ్లు ఏమన్నా ఉన్నాయా? హార్డ్గా చిరంజీవి గారి ఫ్యాన్స్, మాకు ఆపోజిట్ బాలయ్యబాబు ఫ్యాన్స్. అంటే లిటరల్ గా అసలు ఏం మన ఫైన్ డే ఆడ వెనకాల నలుగురు షర్ట్ ఇలా పైకి మడత పెట్టేసి హరిగా ఈ రోజు నుంచి నువ్వు భవానీ నేను శివ చూసుకుందాం అని వెళ్ళిపోయాడు. మీరు సాఫ్ట్ మనిషి, మీరు చాలా ఇన్నోసెంట్. యాంగిల్ ఉంది ఉందా? షర్ట్ పట్టేసుకుంటారు, ఇట్లా పట్టేసుకుంటారు. అప్పుడు ఐ స్టార్టెడ్ పుషింగ్ పీపుల్ మ్యాన్, రే కంట్రోల్ అని. సందీప్ సడన్లీ అన్నని పిలిచి, అరే నీలో ఉందో లేదో తెలియదు కానీ మీ తమ్ముడిలో అర్జున్ రెడ్డి యాంగిల్ ఉందిరా అన్నాడు. బాబుకి చిన్నప్పుడు స్కూల్స్ లో నో లవ్ స్టోరీస్? థ్యాంక్స్, అసలు నాకు ఈ మెమరీ గుర్తు చేసావు. 3 years నేను అమ్మాయితో మాట్లాడలేదు. నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది యాక్చువల్లీ ఆలోచిస్తే. స్లామ్ బుక్ ఇస్తే రాసింది, ఫోన్ నంబర్ రాసి డోంట్ కాల్ అని కూడా రాసింది పక్కన. దాని తర్వాత ఏంటిది రాకు. పాప లైఫ్ లో జరిగిన ఇన్సల్ట్ ఏమన్నా ఉందా? That incident that happened last Ugadi. లైఫ్లో డ్రామా ఎలా ఉంటుంది అన్నది ఇది రియాక్షన్. నాకు రాస్తుంటే పేరు చూసుకోపోయేసరికి టప్ప 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 కళ్ళమ్మ నీళ్ళు కారిపోయి పేపర్ మీద పడిపోయింది. ఆ కోడెట్ వచ్చి ఏడుస్తున్నావు ఏంటా అని. ఈ 10 years లో I'm sure all of us have ups and downs. నాకు ఒక్కటి చాలా పెద్ద జోల్డ్ ఏంటంటే మై మామ్ పాస్డ్ అవే లైక్ 6 years ago. డాడీ బ్లాంక్ అయిపోయారు మొత్తం. ఈజ్ నాట్ రియాక్టింగ్ టు ఎనీథింగ్. మన లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ అయినప్పుడే మనకి తెలుసు ఇలా ఒక సినిమాలో చూపించినట్టు కూడా జరుగుతుంది రియల్ లైఫ్ లో. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ. ఏంటి కథలు పడుతున్నట్టు, ఐ మీన్ కథలు దొబ్బేస్తున్నట్టు కదా? ఇన్స్పిరేషన్ సార్. మీకు నచ్చిన సినిమా ఫార్మాట్ లో మీ ఫేవరెట్ స్టార్స్ అందరి స్టోరీస్ వాళ్ళ చేత మీకు చెప్పిస్తాను. కథ ఓపెన్ చేస్తే నా కథ రాయాలంటే నీకు దాంతో పాటు ఇంకో 10 మంది యాక్టర్లు కావాలి. కేజీఎఫ్ లో మన హీరో వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేసినట్టు మీరేమన్నా మీ మదర్ కి ప్రామిస్ చేశారా? అమ్మ నేను పైలట్ అయ్యాక నేను సింగపూర్ తీసుకెళ్తా అన్నా. అన్ని దేశాలు తిరుగుతుంది కానీ షీ ఈజ్ నెవర్ బీన్ టు సింగపూర్ టిల్ నౌ. మరి చిన్నప్పుడు తూనీగా తూవు అనే లోపే మరి మాస్ ఎపిసోడ్లు ఏమన్నా ఉన్నాయా? హార్డ్గా చిరంజీవి గారి ఫ్యాన్స్, మాకు ఆపోజిట్ బాలయ్యబాబు ఫ్యాన్స్. అంటే లిటరల్ గా అసలు ఏం మన ఫైన్ డే ఆడ వెనకాల నలుగురు షర్ట్ ఇలా పైకి మడత పెట్టేసి హరిగా ఈ రోజు నుంచి నువ్వు భవానీ నేను శివ చూసుకుందాం అని వెళ్ళిపోయాడు.
మీరు సాఫ్ట్ మనిషి, మీరు చాలా ఇన్నోసెంట్. నాకు ఇంకో యాంగిల్ ఉంది. ఉందా? మార్నింగ్ ఎడిషన్కి తిరిగి స్వాగతం. ఇప్పుడు సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూస్తున్నాం. ఆడుతూ పాడుతూ T20 సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జోడో న్యాయయాత్ర ప్రారంభం. మణిపూర్లో తౌబాల్ నుంచి భారత్ జోడో న్యాయయాత్రను కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించారు. బ్యాలిస్టిక్ క్షిపణి ప్రయోగం. సముద్ర జలాలపైకి బ్యాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించగా ఆ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం ధృవీకరించింది. మిలింద్ దేవరా రాజీనామా. మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి మిలింద్ దేవరా ఆ పార్టీకి రాజీనామా చేసి శివసేనలో చేరిపోయారు. ఇక బ్యానర్ విషయానికి వస్తే ఊరిస్తున్న ఊరు ఇది మార్పు అంటూ కూడా ఒక బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. గతంలో ఏ విధంగా ఉండేవి ఇళ్ళు ఇప్పుడు ఏ విధంగా ఉంటున్నాయి అంటూ కూడా ఒక కంపారిజన్లో ఒక వార్తా కథనాన్ని అందించారు. రాష్ట్రంలో ఏ గ్రామాన్ని చూసినా మారిపోయిన రూపురేఖలు. గతంలో ఏది కావాలన్నా టౌన్కే కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. గ్రామ సచివాలయం ఏర్పడిన తర్వాత గ్రామానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి అనుమతులు కోసం పట్టణాలు వెళ్లాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఈ వార్తా కథనం ఇచ్చారు. ఇప్పుడు విద్య నుంచి వైద్యం దాకా, విత్తనాల నుంచి విక్రయాల వరకు అన్ని సొంత ఊళ్ళలోనే. రైతులకు తొలగిపోయిన వ్యయ ప్రయాసలు, పేదలకు ఊరట. అక్క చెల్లెమ్మలకు సాధికారత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం. 4.5 ఏళ్లలో పల్లెలకు కదిలి వచ్చిన ప్రభుత్వ పాలన. రోజంతా గ్రామ సచివాలయం, ఆర్బీకే, హెల్త్ క్లినికల్ సేవలు, ఆ పక్కనే అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్తో డిజిటల్ లైబ్రరీలు, సొంత భవనాల నిర్మాణంతో సకల మౌలిక వసతులు. టీచర్ల మినహా ఒక్క ప్రభుత్వ ఉద్యోగి లేని గ్రామాల్లో నేడు 10 మంది శాశ్వత ఉద్యోగులు అంటూ కూడా ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. ఇసుక బకాసరుడు బాబు తవ్వుకో తినుకో. ఇసుక ఉచితం అంటూ ఊడ్చేశారు. పచ్చముఠ లూటీ 10,000 కోట్లు. గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు బేఖాతర్. ఆర్థిక శాఖ ఆమోదం. మంత్రి మండలి తీర్మానం లేదు. ప్రత్యేక మెమో ముసుగులో యథేచ్ఛగా దోపిడీ. A1 పీతల సుజాత, A2 చంద్రబాబు, A3 చింతమనేని, A4 దేవినేని ఉమా. నేడు పారదర్శక విధానాలతో ఖజానాకు 776 కోట్ల ఆదాయం అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. కంటిన్యూషన్ లోపల పేజీలో చూద్దాం. ఇక సంబరంగా సంక్రాంతి వేడుక. సీఎం క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహణ. ప్రజలందరికీ మంచి జరగాలంటూ రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి మంటలు వెలిగించి సంబరాలను ప్రారంభించిన సీఎం దంపతులు. గోశాలలో గోవులకు, తులసి మొక్కలకు పూజ, గంగిరెద్దులకు అరటి పండ్లు తినిపించి సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించిన సీఎం వైఎస్ జగన్ దంపతులు. కళాకారులను ఆప్యాయంగా పలకరించి అందరితో ఫోటోలు అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. సీఎం క్యాంపు కార్యాలయంలో భోగి మంటలు వెలిగిస్తున్న సీఎం వైఎస్ జగన్ దంపతులు. ఇక 18 లక్షల ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కొనసాగుతున్న. మిగిలిన కార్డుల పంపిణీ. మొత్తం 1.42 కోట్ల స్మార్ట్ కార్డులను ఇస్తున్న ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ సేవల వినియోగంపై ప్రజలకు అవగాహన. ఇక రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతే. ఏప్రిల్ 2తో పూర్తి కానున్న టీడీపీ సభ్యుడు కనకమేడల పదవీ కాలం. వైఎస్ఆర్సీపీ సభ్యుడు వేమిరెడ్డి, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్ల పదవీ కాలం ముగిసేది అప్పుడే. రాష్ట్ర కోటాలో ఖాళీ అయ్యే 3 స్థానాలకు ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు. అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే ఈ 3 వైఎస్ఆర్సీపీకే. చివరికి రాజ్యసభలో ఉనికి లేకుండా పోనున్న టీడీపీ అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. తొలి రోజే పుంజుకున్న కత్తులు దూసిన పందెం కోళ్లు. బరుల వద్ద క్యాష్ కౌంటింగ్ మిషన్లు, బౌన్సర్లు, ట్యాగులు. గోదావరి జిల్లాలో పందాలు, కృష్ణా గుంటూరు జిల్లాలో జూలు విధిల్చిన పుంజులు. పొరుగు రాష్ట్రాల నుంచి సైతం తరలివచ్చిన బెట్టింగ్ రాయిళ్ళు అంటూ కూడా ఒక వార్తా కథనం ఇక్కడ. ఇక ఎడిటోరియల్ పేజీ శ్రీ సూర్యనారాయణ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సంక్రాంతికి సంబంధించి ఇక్కడ ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం ప్రారంభించేటువంటి సూర్యుడి కిరణాలతో ప్రకృతిలో ఒక మార్పు వస్తుంది సంక్రాంతి. దానికి సంబంధించి ఎడిటోరియల్ రాశారు. బతుకులో పండుగ కాని క్షణం ఏముంటుంది? జీవితాన్ని కేవలం జీవించడం కాదు, ఉత్సవీకరించుకోమని చెబుతుంది ఒక సూక్తి. కాకపోతే ఒక షరతు. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు, మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకాశమున హరివిల్లు విరిస్తే అవి మనకేనని ఆనందించే పసికోణలమై పోవాలి అందరం. జీవితం అనుక్షణం ఉత్సవభరితమైన ప్రకృతిలో మారే ప్రతి ఋతువు కాలం వెంబడి మనిషి వేసే ప్రతి కీలకమైన అడుగు పెద్ద పండుగ అవుతుంది. ధనువు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడి సంక్రమణాన్ని సంకేతించే అలాంటి పెద్ద పండుగే సంక్రాంతి.
ఏటా నెల నెల రాశి విడిచి రాశిలోకి సూర్యుడు అడుగుపెట్టే ప్రతి సందర్భము సంక్రాంతి అయినా మకర సంక్రాంతి మాత్రమే ఎందుకు మైలురాయి అయిందంటే అప్పటికి మంచు పొరలు చీకటి తెరలు క్రమంగా తొలగి వెలుగు వాకిళ్లు తెలుసుకోవడం మొదలవుతుంది. కొత్త పంట చేతికొచ్చిన ఆనందంతో పశువులు పక్షులతో సహా ప్రకృతి సమస్తం భాగమై మనిషిలో కృతజ్ఞత ఉప్పొంగుతుంది. అలా ప్రతి ప్రాణితోనూ చెట్టుతోనూ పుట్టతోనూ తన ముడిని గుర్తు చేసుకునే సందర్భమే సంక్రాంతి. ఆ మాటకొస్తే ఏ పండుగైనా అంతే. చిత్ర విచిత్రమైన రంగవల్లును తీర్చిదిద్దేది కొత్త బియ్యపు పిండిని చీమల వంటి సూక్ష్మ జీవులకు ఆరగింపు చేసి భూతదయ్యను చాటుకునేందుకని పెద్దలంటారు. ఒక్కసారి తత్వం అడిగంటి తంతు మిగలటం కాలం చేసే మాయ అంటూ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక ఎడిటోరియల్ని రాశారు. సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు అనే దాని మీద, సంక్రాంతి యొక్క ప్రత్యేకత ఏంటి, కాల గమనం ఏంటి, కాలచక్రం ఏంటి, సూర్యుడు మకర సంక్రాంతిలో ఏ విధంగా ప్రవేశిస్తాడు, మనిషి జీవితంలో ఎటువంటి మార్పులు జరుగుతాయంటూ కూడా ఇక్కడ ఈ ఎడిటోరియల్లో పేర్కొన్నారు. ఇక ఇలా కాదే వీళ్ళు ఉండాల్సింది అంటూ కూడా కరణ్ థాపర్ రాసినటువంటి వ్యాసం ఇది. బ్రిటన్ భిన్నమైన దేశం, బ్రిటన్ దేశస్తులు విలక్షణమైన వారు, ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడరు, నిత్య జీవిత భౌతిక సంభాషణలో అంతర్లయగా ఉన్న హాస్యాన్ని చక్కగా పట్టుకోగలరు, విధి నిర్వహణలో ఘటనాఘట సమర్థులు, మర్యాద ఇవ్వటంలో మన రామన్నలను మించిన వారు, ఎంతటి విపత్తుకైనా ముందస్తుగా సిద్ధమై ఉండేవారు, పరదేశీ అతిథులను గౌరవించి ఆదరించేవారు, తలవని తలంపుగానైనా తమ దేశానికి అప్రదిష్ట తీసుకుని రారు వారు, అంతటి ఉత్కృష్ట ప్రజలపైన అంతటి నాగరిక దేశం మీద గత డిసెంబర్ 23న హీత్రో విమానాశ్రయంలోని 3వ నంబర్ టెర్మినల్ పూర్తి విరుద్ధమైన నీడలను ప్రసరింపజేసింది. ఇలా కాదే వీళ్ళు ఉండాల్సింది అన్న భావన ఆనాటి ప్రయాణికులకు కలిగించింది అంటూ కూడా బ్రిటన్లో మారుతున్నటువంటి స్థితిగతులు బట్టి అనుసరించి కరణ్ థాపర్ రాసినటువంటి వ్యాసం. అంటే నిజానికి బ్రిటన్ వాసులు ఎవరు కూడా ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడరు, కానీ ఇటీవల ఆ పరిస్థితి మారింది, ఈ విధంగా ఇది కాదే వీళ్ళు ఉండాల్సింది అంటూ కూడా ఒక వ్యాసాన్ని అందించారు. ఇక పచ్చ పొంగలి, పోల పొంగలి, పొంగలో పొంగలి అంటూ కూడా డాక్టర్ నాగపట్ల భక్తవత్సల రెడ్డి సంక్రాంతి సంబరాన్ని అద్భుతంగా రాశారు. ఈ వ్యాసకర్త జానపద విజ్ఞాన పరిశోధకులు. ఇక రాష్ట్రీయ విషయానికి వస్తే మల్లన్న సేవలో జస్టిస్ దుర్గా ప్రసాదరావు, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకున్న జస్టిస్ శ్రీనివాస్. అయోధ్య రామయ్యకు శ్రీరామకోటి పట్టు వస్త్రం, రామాయణ మహాకావ్యంతో ధర్మవరం నేతన్నల తయారీ, అతి సుందరంగా రామాయణ ప్రధాన ఘట్టాలు, డిజైన్లో 16 భాషల్లో శ్రీరామనామాలతో అపూర్వ కానుకంటూ కూడా ధర్మవరంలో శ్రీరామనామాల డిజైన్ పొందుపరిచిన పట్టు వస్త్రం, 60 గజాల పొడవు 16 కేజీల బరువు ఉండేటువంటి ఈ పట్టు వస్త్రాన్ని రాముడికి అందిస్తారు. పట్టు వస్త్రం బార్డర్లో రామాయణ ఘట్టాలు డిజైన్ చేశారు. ఈ ధర్మవరం మనందరికీ తెలుసు, ధర్మవరంలో అద్భుతమైనటువంటి చేనేత కళాకారులు ఉన్నారు. వాళ్ళ యొక్క అపూర్వమైనటువంటి ఒక తయారీ ఏదైతే వారు తయారు చేస్తారో అది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. వారు ప్రస్తుతం ధర్మవరంలో శ్రీ రామనామాల డిజైన్ పొందుపరిచిన పట్టు వస్త్రాన్ని తయారు చేస్తున్నారు. అదే ఆ రామనామాలు కూడా 16 భాషల్లో పొందుపరిచారు, 1 కాదు 2 కాదు, 16 భాషల్లో శ్రీరామనామాలతో అపూర్వ కానుక అందించనున్నారు. ఇక శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత ముత్సవూర్తులను మేడతాళాలతో అలంకార మండపం వద్ద తోడుకొని వచ్చి రావణ వాహనంపై ఆశీర్వదనం చేశారు. ఇక జాతీయం అంతర్జాతీయం వస్తే ఏక భారత్కు ప్రతిబింబం పొంగల్ అంటూ కూడా నిన్న ఢిల్లీలో జరిగినటువంటి సంక్రాంతి వేడుకల్లో, భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ పొంగల్ సందర్భంగా ఆదివారం ఢిల్లీలో మోడీ పూజలు చేశారు. జాతీయ స్ఫూర్తి అయిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కు పొంగల్ పర్వదినమని ప్రతిరూపమని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ ఇంట్లో పొంగల్ వేడుకకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమిళనాడు ప్రజలకు పొంగల్ పర్వదిన శుభాకాంక్షలు, ఏక్ భారత శ్రేష్ఠ భారత స్ఫూర్తి పొంగల్ ప్రతిబింబం. ఇదే భావన కాశీ తమిళ్ సౌరాష్ట్ర తమిళ్ సంగమం సంస్కృతిలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. బియ్యం పిండితో చేసే కోలం రంగవల్లికలు దేశంలోని భిన్న ప్రాంతాల మధ్య ఉన్న భావోద్వేగాలను కలుపుతున్నాయంటూ కూడా ఆయన చెప్పారు. పొంగల్ సందర్భంగా ఆదివారం ఢిల్లీలోని తన నివాసంలో ఆవులతో మోడీ, ఇక్కడ మనం చూస్తున్నాం ఆవులతో ఆయన అన్యాయాన్ని ప్రశ్నించేందుకే భారత్ జోడో న్యాయయాత్రపై రాహుల్ గాంధీ నిన్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. ఆదివారం మణిపూర్లో భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభం సందర్భంగా రాహుల్ గాంధీ యాత్రకు తరలి వచ్చిన అభిమానులు ఆ అభిమానుల్ని దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా పలకరిస్తున్నటువంటి రాహుల్ గాంధీ మనం చూస్తున్నాం. మణిపూరీల కన్నీళ్లు తుడిచేందుకు మోడీ రాకపోవడం సిగ్గుచేటు, ప్రధానిపై రాహుల్ మండిపాటు, రాష్ట్రానికి శాంతి సామరస్యం తెస్తామంటూ కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
రాహుల్ యాత్రలో బీఎస్పీ బహిష్కృత ఎంపీ డానిష్ అలీ పాల్గొనడం కొంత సంచలనం సృష్టించింది. ఇక్కడ ఇటీవల బీఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన లోక్సభ సభ్యుడు డానిష్ అలీ రాహుల్ గాంధీతో పాటు యాత్రలో పాల్గొన్నారు. ఆయన కాంగ్రెస్లో చేరతారని తెలుస్తోంది. ఇక రాజకీయ లబ్ధికి మతాన్ని వాడుతున్నారు ప్రధాని మోడీపై ఖర్గే మండిపాటు. నిన్న భారత జోడో న్యాయయాత్ర సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్నారు. ఆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మతాన్ని రాజకీయానికి వాడుకుంటున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. ఇక బీజేపీ ఎంపీ హెగ్డేపై విద్వేష వ్యాఖ్యల కేసు ఒకటి నమోదైంది కర్ణాటకలో. ఇక కోవిడ్ కొత్త కేసులు 375గా నమోదయ్యాయి. దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 375 కోవిడ్ కేసులు బయటపడినట్లు ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కాంగ్రెస్కి మిలింద్ రాజీనామా, శివసేన షిండేలో చేరారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఆదివారం శివసేనలో చేరిన సందర్భంగా మహారాష్ట్ర సీఎం షిండేతో మిలింద్ దేవరా. ఇక డెన్మార్క్ రాజు 10వ ఫ్రెడరిక్ ప్రజలకు అభివాదం చేస్తున్న రాజు ఫ్రెడరిక్ దంపతులు. వాయు కాలుష్యం గుప్పిటన హస్సిన, ఢిల్లీలో మళ్ళీ వాయు కాలుష్యం పడగ విప్పింది. దేశ రాజధాని మళ్ళీ తీవ్ర వాయు కాలుష్యం కోరలో చిక్కుకుంది. ఆదివారం ఉదయం ఢిల్లీలో వాయు నాణ్యతా సూచి దారుణంగా 458కి పెరిగింది. శ్రీలంక అదుపులో 18 మంది భారత మత్స్యకారులు ఉన్నారు. ట్రాన్స్జెండర్పై అనుచిత వ్యాఖ్యలు, యూట్యూబర్కి 50 లక్షల జరిమానా విధించారు. ఇక యుద్ధోజ్వాలకు 100 రోజులు. పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి 100 రోజులు పూర్తయ్యాయి. రావణ కాష్టంగా గాజా ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం అయ్యాయి. ఇక ఫలించిన దౌత్యం, 2 దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాలని ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రపంచ దేశాలు ఆ దౌత్యం ఫలించడం లేదు. రోగాల పుట్టలుగా శరణార్థి శిబిరాలు. గాజాలో శరణార్థి శిబిరాలు కిటకిటలాడుతున్నాయి. జనం రోగాల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార సరుకులు, ఔషధ సాయం అందకుండా ఇజ్రాయెల్ దాడులకు దిగుతుండటంతో అక్కడ ఎటు చూసినా భయానక పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. ఇక రామస్వామిపై డొనాల్డ్ ట్రంప్ విసురులు. రిపబ్లిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వివేక రామస్వామిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. త్రుటిలో తప్పిన మరో విమాన ప్రమాదం. అమెరికాలో విమానం మార్గ మధ్యంలో కిటికీ ఊడిపడి ప్రయాణికులు నరకం చూసిన ఘటన మరొక ముందే దాదాపు అలాంటి ఘటన జపాన్లో జరిగింది. కాక్పిట్ కిటికీకి పగుళ్లు రావడంతో అప్రమత్తమైన విమాన పైలట్లు వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇక ఊరిస్తున్న ఊరు అంటూ కూడా ఇది ఫస్ట్ పేజీ కంటిన్యూషను. ఇప్పుడు గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. గతం కంటే కూడా భిన్నంగా ఉంది. ఇప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా గ్రామాల్లో ఉన్న గ్రామ సచివాలయాలే వాటికి అండదండలు అందిస్తున్నాయంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. ఇక కర్ణాటకలో పింఛన్ కష్టం. 2 కిలోమీటర్లు పాక్కుంటూ వెళ్ళిన 77 ఏళ్ల దివ్యాంగ వృద్ధురాలు పెన్షన్ రాలేదంటూ ఉసూరు అనిపించిన అధికారులు. ఏపీలో అమలవుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంతో పోలుస్తున్న కన్నడిగులు అంటూ కూడా, అంటే ఇంటికి వెళ్ళి ఇక్కడ ఇస్తున్నారు ఏపీలో, కానీ అక్కడ కర్ణాటకలో మాత్రం పింఛన్ కోసం పాక్కుంటూ వెళ్తున్న గిరిజమ్మ అంటూ కూడా ఒక వార్తా కథనాన్ని ఇచ్చి దీన్ని కంపేర్ చేస్తున్నారు. 18 లక్షల ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పూర్తి, కొనసాగుతున్న మిగిలిన కార్డుల పంపిణీ. మొత్తం 1.42 కోట్ల స్మార్ట్ కార్డులు పంపిణీ చేసిన ప్రభుత్వం. ఇక బీఈఈ సలహాదారుగా ఏ చంద్రశేఖర్ రెడ్డి నియమితమయ్యారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీకి దక్షిణాది రీజన్ సలహాదారుగా ఏపీ ఇంధన శాఖలో విశేష సేవలు అందించిన ఏ చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఇక రౌండప్ చూసినట్టయితే నిన్న సీఎం నివాసంలో భోగి మంటలు, అదేవిధంగా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఇక్కడ సీఎం వైఎస్ జగన్ దంపతులకు హారతి ఇచ్చి స్వాగతం పలుకుతున్న మహిళలు. హరిదాసుకు స్వయంపాకం అందిస్తున్న సీఎం దంపతులను ఇచ్చారు. గోశాలలో గోమాతకు చీర సమర్పిస్తున్న వైఎస్ భారతమ్మ. ఇక్కడ వినాయకునికి పూలు, పండ్లు, గరిక సమర్పిస్తున్న వైఎస్ భారతమ్మ. ఇక సంబరంగా సంక్రాంతి వేడుక. సీఎం క్యాంపు కార్యాలయంలో ఘనంగా వేడుకలు అంటూ కూడా ఫోటోలు ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ సంక్రాంతి సంబరాల సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సీఎం దంపతులు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆస్వాదిస్తున్న ముఖ్యమంత్రి జగన్, భారతమ్మ. గంగిరెద్దుకు సారి సమర్పిస్తున్న సీఎం దంపతులు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలు అంటూ కూడా ఇచ్చారు. అదేవిధంగా తన సతీమణి భారతమ్మకు కంకణ ధారణ చేస్తున్న సీఎం జగన్. ఇక సీఎం దంపతులకు వేద పండితుడు ఆశీర్వచనం, తీర్థం స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి భారతమ్మ. పరస్పరం నుదుట కుంకుమ దిద్దుకుంటున్న ముఖ్యమంత్రి దంపతులు. విమానం ఎక్కి శ్రీరాముడిని ముక్కి అయోధ్యకు హెలికాప్టర్, చార్టర్డ్ విమానాలు. ఈ నెల 22న రామమందిరం ప్రాణప్రతిష్ఠ. రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులకు ఆహ్వానం. సీటింగ్ సామర్థ్యాన్ని బట్టి 10 నుంచి 20 లక్షల ఛార్జీ అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం.
ఇక మిలాన్ 2024 ఎట్ రేట్ ఆఫ్ విశాఖ అంటూ కూడా 3C థీమ్తో ఫిబ్రవరి 19-27 వరకు నిర్వహణ అంటూ కూడా ఇచ్చారు. మరో అంతర్జాతీయ విన్యాసాలకు వేదికగా నిలిచేందుకు విశాఖ సన్నద్ధమవుతోంది. 2022లో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ 2022 నిర్వహించిన విశాఖ తాజాగా మిలాన్ విన్యాసాలకు రెండోసారి ఆహ్వానం పలుకుతోంది. ఆ ఇద్దరి అపవిత్ర కలయిక అంటూ పామర్ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ టీడీపీ జనసేనల కలయిక గురించి వ్యాఖ్యానించారు. ఇక తృప్తిగా కడుపు నిండుగా మధ్యాహ్న భోజనం చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతే. ఏప్రిల్ 2తో పూర్తి కానున్న టీడీపీ సభ్యుడు కనకమేడల పదవీ కాలం. వైఎస్ఆర్సీపీ సభ్యుడు వేమిరెడ్డి, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్ల పదవీకాలం ముగిసేది అప్పుడే. రాష్ట్ర కోటాలో ఖాళీ అయ్యే ఈ 3 స్థానాలకు ఫిబ్రవరి ఆఖరు లేదా మార్చిలో ఎన్నికలు. అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని బట్టి చూసి 3 వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వస్తాయి. దీంతో రాష్ట్ర కోటాలోని 11 స్థానాలు వైఎస్ఆర్సీపీ పరం. చివరికి రాజ్యసభలో ఉనికి లేకుండా పోనున్న టీడీపీ. 41 ఏళ్లలో టీడీపీకి రాజ్యసభలో సభ్యత్వం లేకుండా పోవడం ఇదే తొలిసారింటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. బాబు పవన్ సంకల్ప ఫలితం అరాచకం అంటే కూడా దళిత బహుజన నాయకులు మాట్లాడారు. భోగి మంటల్లో పచ్చరాతలు దహించుకుపోవాలి అంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రతులను భోగి మంటల్లో దహనం చేస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంటూ ఒక వార్త. నా ప్రాణానికి ఏదైనా జరిగితే లోకేష్ దే బాధ్యత అంటూ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయటం కాదు తీవ్రంగా విమర్శలు చేశారు. ఆ నేపథ్యంలో తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, తనకి ప్రాణహాని ఉంది అంటూ కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పుకొచ్చారు. ఇక ఇసుక బకాసురుడు బాబు అంటూ కూడా ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ ఇది. నాడు తవ్వుకో తినుకో, నేడు పారదర్శక విధానాలతో ఖజానాకు 766 కోట్ల ఆదాయం లభించిందంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక ఇసుక కుంభకోణంలో నిందితుల వీరే అంటూ కూడా పీతల సుజాత, నారా చంద్రబాబు నాయుడు, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా అంటూ కూడా ఇచ్చారు. ఇక తొలి రోజే పుంజుకున్నాయి. భోగి రోజు కోడి పందాలు మొదలయ్యాయి. ఏపీలో ఉభయ గోదావరి జిల్లాలో ప్రధానంగా కృష్ణా జిల్లా ఉప్పలూరులో బరి వద్ద పందాలను ఆసక్తిగా తిలకిస్తున్న జనం. కృష్ణా జిల్లా ఈడుపుగలులో కోడి పందాల జాతర, పందాల బరిలో వీక్షకుల సందడి అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. భోగి మంటల వెలుతులో ఇంటింటా సంక్రాంతి. రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్ని తాకిన సంబరాలు, భోగి మంటల వద్ద చిన్నారుల కేరింతలు, ఊరువాడ సందడి, సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికిన తెలుగు లోగిళ్ళు. ఇక్కడ మనం చూస్తున్నాం తొలి రోజు పుంజుకున్నాయి. కత్తులు దూసిన పందెం కోళ్లు, బరుల్లో ఎల్ఈడి స్క్రీన్లు, ఫ్లడ్ లైట్లు, సందర్శకుల రాకతో జాతరను తలపించిన పందాలు, జాడలేని తెలంగాణ రాజకీయ నేతలు అంటూ కూడా ఇచ్చారు. అంటే ప్రతి సంవత్సరం తెలంగాణ నుంచి చాలామంది రాజకీయ నేతలు ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. ఆంధ్రాలో జరిగే సంక్రాంతి సంబరాల్లో. అయితే ఈసారి తెలంగాణ రాజకీయ నేతల జాడలు లేవు అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. గిరిసీమలో కొత్త బడులు, ఏజెన్సీ ప్రాంతాల్లో 1331 పాఠశాల కొత్త భవనాలు నిర్మిస్తున్నట్టుగా ఇక్కడ తీసుకొచ్చారు. అగ్నిగుండం, నందీశ్వర్లో అంటూ కూడా సంక్రాంతి పండుగ అంటే సరదాలకు పెట్టింది పేరు. ఒక చోట కోడి పందాలు, మరో చోట పొట్టేళ్ల పందాలు, ఇంకో చోట ఎద్దుల బండలాగుడు పోటీలు జరుగుతుంటే కర్ణాటక రాష్ట్రం మైసూరు సమీపంలోని సిద్ధలింగపురంలో మాత్రం ఎద్దుల విన్యాసాలు అందరినీ ఆకర్షిస్తున్నాయంటూ కూడా ఇచ్చారు. ఆదివారం సాయంత్రం మంటలు ఎగిసిపడుతున్న అగ్నిగుండాన్ని ఎద్దులు అలవోకగా దాటి అబ్బురపరిచాయి అంటూ కూడా మంటలోంచి వస్తున్నటువంటి ఎద్దులు. ఇక ఏపీ భవన్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఢిల్లీలో కొత్త అల్లుళ్లకు బాహుబలి విందు అంటూ కూడా ఏలూరు జిల్లా రాజవరంలో కొత్త అల్లుడికి పెట్టిన విందు అంటూ కూడా రకరకాల పిండి వంటలతో అల్లుడికి బాహుబలి విందు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఉరితాడైన చైనా మాంజా అంటూ కూడా నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి ఒక దారుణం. స్కూటర్ మీద వెళ్తున్నటువంటి ఒక సైనికుడి మెడకు చైనా తయారీ మాంజా మెడకు చుట్టుకొని కోసుకుపోయి అతను చనిపోయాడు. మెడకు చుట్టుకొని ఆర్మీ అధికారి దుర్మరణం. హైదరాబాద్లో దుర్ఘటన. మృతుడి సొంత ఊరు విశాఖ. ఇక సామాజిక న్యాయానికి నిలువెత్తు రూపం అంటూ కూడా విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో 18వ తారీఖున ఆవిష్కృతం అవుతున్నటువంటి ఇక్కడ మనం చూస్తున్నాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 100 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. దానికి మొత్తం సామాజిక న్యాయానికి నిలువెత్తు రూపం. బెజవాడ నడిబొడ్డున టీవీగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం. ఈ నెల 19న సీఎం జగన్ చే అంబేద్కర్ స్మృతివనం విగ్రహం జాతికి అంకితం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఇది అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ప్రపంచంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం తయారవుతున్న ఫోటో గ్యాలరీస్ కూడా ఇచ్చారు. సిద్ధమైన యాంఫీ థియేటర్ కూడా ఉంది. వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేస్తున్నారు.
ఇక్కడ చుట్టూ పచ్చదనం, అందమైన కళాకృతులు, అంబేద్కర్ గురించి తెలిపే పుస్తకాలతో గ్రంథాలయం, అద్భుత అనుభూతిని మిగిల్చేలా స్మృతివనం, ప్రారంభోత్సవాన్ని ఓ పండుగలా నిర్వహిస్తున్న ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో తరలిరానున్న ప్రజానీకం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. మొత్తం 18.81 ఎకరాల్లో స్మృతివనం నిర్మాణం, పెడస్ట్రల్తో కలిపి 210 అడుగుల ఎత్తైన నిర్మాణం. ఇది పెడస్ట్రల్ కాక మొత్తం కలిపితే 210 అడుగులు నిర్మాణం అంటూ కూడా ఇచ్చారు. మొత్తం 400 కోట్లు దీనికి ఈ ప్రాజెక్టు కాస్ట్ 400 కోట్లు. ఇక అంబేద్కర్ ఫోటో గ్యాలరీ, జీవిత విశేషాల శిల్పాలు, కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్టులు కూడా ఉంటాయి. ఇక్కడ దేశంలో మరక్కడా లేని విధంగా స్మృతివనం అంటూ కూడా మేరుగు నాగార్జున రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ రికార్డు సమయంలో స్మృతివనం పనులు పూర్తయ్యాయంటూ కూడా శ్రీలక్ష్మి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి పేర్కొన్నారు. ఇక అంబేద్కర్ జీవిత విశేషాలు తెలిపే డిస్ప్లే ఇక్కడ ఇచ్చారు. ప్రాంగణంలో ముస్తాబైన గార్డెను, విగ్రహం దిగువన ఏర్పాటు చేసిన లాను, స్మృతివనం లోపల హాలు. ఇక అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవానికి తరలిరండి అంటూ కూడా గిరిజనులకు ఎస్టీ కమిషన్ సభ్యుడు శంకర్ నాయక్ పిలిపించారు. చంద్రగిరిలో ఓట్లపై అపోహలొద్దు, 2019తో పోల్చుకుంటే 5 ఏళ్లలో 17,000 ఓట్లు పెరిగాయి అంటూ ఆర్డీఓ నిశాంత్ రెడ్డి వెల్లడించారు. అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పరిపాలన, సంక్రాంతి వేడుకలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇక ఫ్యామిలీ పేజీలో సంక్రాంతికి సంబంధించినటువంటి వార్తలు. ఇక స్పోర్ట్స్ పేజ్ చూస్తే ఆడుతూ పాడుతూ నిన్న ఆఫ్ఘనిస్తాన్తో 2వ టీ20ని ఆడుతూ పాడుతూ గెలిచారంటూ కూడా ఇచ్చారు. 173 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లో ఛేదించిన భారత్ 2వ టీ20లోనూ విజయం. సిరీస్ 2-0తో టీమిండియా సొంతం. యశస్వి శివం దూబే మెరుపులు, 6 వికెట్లతో ఓడిన ఆఫ్ఘనిస్తాన్. ఇక 18 నుంచి టికెట్ల విక్రయం. ఈ నెల 25 నుంచి ఉప్పల్ స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్టు. ఇక ఫిన్ అలెన్ మెరుపులు, న్యూజిలాండ్ పాకిస్తాన్ మీద విజయం సాధించింది. భారత షూటర్ల పసిడివేట. జకార్తాలో జరుగుతున్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయింగ్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్లు తమ పథకాల వేటను కొనసాగిస్తూ ఆదివారం 2 స్వర్ణ పథకాలు గెలిచారు. ఇక రన్నరప్ సాత్విక్ చిరాగ్ మలేషియన్ ఓపెన్లో రన్నరప్తో సరిపెట్టుకున్నారు. ఇక్కడ 3వ గేమ్లో 13తో ఆధిక్యాన్ని వృధా చేసుకున్న భారత ద్వయం మలేషియా ఓపెన్ టోర్నీ. ఇక శ్రమించిన జోకోవిచ్ 2వ రౌండ్లోకి డిఫెండింగ్ ఛాంపియన్ జోకోవిచ్ తన 25వ గ్రాండ్ స్లామ్ టోర్నీ వేటను ప్రారంభించాడు. తొలి రౌండ్లో కొంత శ్రమించి 2వ రౌండ్లోకి ప్రవేశించాడు. గెలిచి నిలిచిన భారత్ అంటూ కూడా భారత్ అమ్మాయిలు హాకీలో ఇక్కడ న్యూజిలాండ్ జట్టు మీద గెలిచి నిలిచారు క్వాలిఫైయింగ్ రౌండ్లో అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం. ఇవి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు. మళ్ళీ రేపు సెలవు కనుక ఎల్లుండి మళ్ళీ మార్నింగ్ ఎడిషన్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. Hit TV presents like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని